కింజల్ప పక్షులు. పూర్వం కాశీరాజు వద్ద మంత్రిగా ఉండిన ఉగ్రసేనుడి కొడుకు కాదరపింగు ఒట్టి తిరుగుబోతు. ఒకరోజు అతను తన పనికిమాలిన స్నేహితులతో వారణాసి నగరంలో తిరుగుతూ రాజపురోహితుడు అయిన పుష్యుడి భార్య పద్మని చూశాడు. ఆమె టీవీ అందం అతన్ని మోహపరవశుణ్ణి చేశాయి. ప్రేమ పక్షులకి సహాయం చేయడంలో పేరు గడించిన తటిల్లత అనే ఆమెని కాదరపింగు ఆశ్రయించి తనకి పద్మని ఎలాగైనా సరే కూర్చమని అడిగాడు. అడిగినవాడు మంత్రిగారి కొడుకు. అతడికి సహాయపడడం లాభసాటిగానే ఉంటుందని, కానీ మంత్రిగారికి తెలియకుండా ఇలాంటి వ్యవహారాలలో జోక్యం కలిగించుకోవడం ప్రమాదకరం కావచ్చు అని ఆమె మనసుకి అనిపించింది. అంచేత తటిల్లత ఉగ్రసేనుడి వద్దకి వెళ్ళి ఆయన కొడుకు తనని కోరిన కోరిక గురించి చెప్పింది. ఉగ్రసేనుడు ఉగ్రుడైపోవటానికి బదులుగా సంతోషించి తటిల్లతని ప్రోత్సహించి తన కొడుకు కోరికని నెరవేర్చమని ముందుగానే ఆమెకి కొంత డబ్బు ఇచ్చాడు. ఇందుకు కారణం ఏమిటి అంటే, రాజుకి మంత్రి మీద కన్నా పుష్యుడైన పురోహితుడి మీదే ఎక్కువ విశ్వాసం, అభిమానం కూడా ఉండేది. అదీగాక పుష్యుడు అతని భార్య కూడా ఆదర్శ దంపతులుగా ఆ ఊర్లో పేరు పడ్డారు. అంచేత పుష్యుడికి సగం ఖ్యాతి అతని భార్య మూలానే కలిగింది. అలాంటప్పుడు పుష్యుడి భార్య నడత మంచిది కాదని లోకానికి తెలిసేలా చేయగలిగితే పుష్యుడు మరి ఇక ఎక్కడా కూడా తలెత్తుకునే తిరగలేడు అని అతని ఉద్దేశం. అంచేత తటిల్లతని నువ్వు చెయ్యాలి అనుకుంటూ ఉన్న పని మంచిదే అని చెప్పి డబ్బిచ్చి ఉసుగొల్పాడు. తటిల్లత పద్మ ఇంటికి వెళ్ళి తన దగ్గర ఉన్న చాకచక్యం అంతా ప్రదర్శిస్తూ తాను చెప్తూ ఉన్న పని పద్మ చేయడం తప్పు కాదని ప్రోత్సహించింది. తటిల్లత వేసిన ఉచ్చులో పడడానికి పద్మ ఏమాత్రం అభ్యంతరం చూపకుండా అసలు తనని అంతగా మోహిస్తూ ఉన్నవారెవరని అడిగింది. ఆమె అంత సులభంగా తన దారికి వచ్చినందుకు గాను తటిల్లత చాలా ఆశ్చర్యపడుతూ, నిన్ను మోహించినవాడు మరెవరో కాదు, మంత్రి కుమారుడు కాదరపింగు. అతని కోరిక తీర్చాలి అంది. ఈ విషయం రహస్యంగా ఉంటుందా అని పద్మ ఆమెని అడిగేసరికి, ఉండదు, పర్వాలేదు, నువ్వు ఏం కంగారు పడకు అంది. సరే పర్వాలేదు, నువ్వు అవసరమైతే ఏర్పాట్లన్నీ చెయ్యి అని తటిల్లతతో పద్మ కూడా చెప్పింది. తటిల్లత ఉగ్రసేనుడి వద్దకి వెళ్ళి రాజపురోహితుడు కొన్నాళ్ళు ఊళ్ళో లేకుండా చెయ్యాలి అంది. ఉగ్రసేనుడు రాజు దగ్గరికి వెళ్ళి, మహాప్రభు, నాకిప్పుడే తెలియవచ్చింది, కింజల్ప పక్షులు అనే విచిత్రమైన పక్షుల గురించి నేను ఇంతకాలం విన్నానే గాని అవి చక్కని రంగు కలిగి మానవ భాష మాట్లాడతాయట. ఒక కింజల్ప పక్షి ఉన్నవాడు చక్రవర్తి అవుతాడట. అంచేత మనం వెంటనే ఒక పక్షిని సంపాదించడం మంచిదని నా మనసుకి తోస్తూ ఉంది అన్నాడు. నిజమైతే మీరు చక్రవర్తి కావచ్చు, కాని పక్షంలో మాట్లాడే అందమైన పక్షులు మన సొంతం కూడా అవుతాయి. ఏదైనా మన మంచే కదా అన్నాడు మంత్రి. దానితో రాజు అవి ఎక్కడ దొరుకుతాయి అని మంత్రిని అడిగాడు. అవి హిమాలయాలలో రత్నశిఖండ శిఖరం దగ్గర ఉన్నాయని తెలియవచ్చింది. వాటిని మంత్రశక్తితో పట్టాలట. మన పుష్యుడు అందుకు సమర్థుడు అని ఉగ్రసేనుడు తన మనస్సులో ఉద్దేశాన్ని చెప్పాడు. అందుకు రాజు కూడా అంగీకరించి కింజల్ప పక్షిని తీసుకురావడానికి గాను రాజపురోహితుడిని పంపడానికి నిర్ణయం చేసేశాడు. రాజాజ్ఞావిని పురోహితుడు ఇల్లు చేరాడు. అతని ముఖంలో విషాదం చూసి పద్మ కారణం అడిగి తెలుసుకుంది. పుష్యుడు ఆమెకి అంతా చెప్పి, ఇందులో ఏదో మోసం ఉంది, అయితే రాజాజ్ఞ, నేను వెళ్ళడం తప్పదు అన్నాడు. ఇందులో రాజుగారి ద్రోహం లేకపోవచ్చు, నేను చెప్పినట్లు చేసి చూడండి. రేపు ఉదయం మీరు హిమాలయాలకి బయలుదేరి వెళ్ళినట్టుగా బయలుదేరి అర్ధరాత్రి సమయానికి రహస్యంగా ఎవరికంటా పడకుండా ఇంటికి తిరిగి వచ్చేయండి. కొద్ది రోజులు మీరు రహస్యంగా దాగి ఉంటే ఆ పక్షుల సంగతి నేను చూసుకుంటాను అంది పద్మ. పుష్యుడు ఆమెను ఎలాంటి ప్రశ్నలు వేయకుండా ఆమె చెప్పినట్టుగానే చేయటానికి గాను ఒప్పుకున్నాడు. అతను మర్నాడు ఉదయం అందరికీ కనబడే విధంగా బయలుదేరి వెళ్ళి అర్ధరాత్రి వేళకి మారువేషంలో ఇంటికి తిరిగి వచ్చి లోపలి గదిలో చేరుకున్నాడు. ఆ మర్నాడు సాయంకాలం చీకటి పడే వేళకి తటిల్లత కాదరపింగుని వెంట పెట్టుకుని రాజపురోహితుడి ఇంటికి వచ్చింది. పద్మ ఎంతో అందంగా ముస్తాబై వారిని లోపలికి ఆహ్వానించి పరుపులు వేసి ఉన్న సోఫాలో కూర్చోబెట్టింది. వారిద్దరూ ఆ సోఫాలో కూర్చుంటూనే సోఫా కింద ఉన్న గోతిలో పడిపోయి లాబోదివ్వమనసాగారు. సోఫా ఆ పరుపుల కింద ఆధారంగా ఏమీ లేదు. పద్మ ఆ గోతి మీద మూత వేసి వాళ్ళని అందులో 3 రోజుల పాటు ఉండనిచ్చింది. మధ్యాహ్నం వేళ వాళ్ళిద్దరికీ కూడా ఇంత తిండి మాత్రం పడేసేది. 4వ రోజున ఆమె తన భర్త 2 కింజల్ప పక్షుల్ని మంత్రశక్తితో పట్టుకుని తిరిగి వస్తూ ఉన్నట్టు వార్త వచ్చిందని రాజుగారికి కబురు చేసింది. ఈ వార్త క్షణంలో ఊరంతా పొక్కి
కింజిల్పు పక్షుల్ని చూడ్డానికి గాను రాజుతో పాటు అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా చాలా తహతహలాడిపోసాగారు. అయితే పద్మ తన ఖైదీల దగ్గరికి వచ్చి, మీరు నేను చెప్పినట్టు చేసినట్టయితే మీ విషయం ఎవరికీ చెప్పకుండా నేను మిమ్మల్ని విడిపించగలను అంది. అందుకు వారిద్దరూ అంగీకరించిన మీదట తన నౌకర్ల చేత గోతిలో నుంచి పైకి తీయించి వాళ్ళ శరీరాల నిండా రకరకాల రంగులు ఉన్న పక్షుల ఈకల్ని అంటింపజేసి ఇద్దరినీ కూడా కొయ్యపెట్టెలో కూర్చోమని, ఎవరికంటా పడకుండా మిమ్మల్ని ఊరు బయట విడుదల చేస్తాను అని చెప్పి అడవిలోకి చేరేటట్టు చేసింది. మర్నాడు పొద్దున్నే రాజపురోహితుడు కింజిల్ప పక్షులతో హిమాలయాల నుండి తిరిగి వచ్చి ఊరు బయట ఉన్నట్టు ఊళ్ళోకి వార్త వచ్చింది. రాజోద్యోగులు అనేక మంది ఇతరులు రాజపురోహితుడికి ఎదురు వెళ్ళి బోనుతో సహా అతన్ని రాజుగారి సన్నిధికి తెచ్చారు. పుష్యుడు రాజుతో, మహాప్రభు, ఈ కింజిల్ప పక్షుల జంటని మీరే చూడండి, ఎంతో ముచ్చట గొలుపుతూ ఉంటాయి. ఒకటి ఆడది, ఒకటి మగది. ఇవి మానవ భాష మాట్లాడతాయి అన్నాడు. ఉత్సుకతను ఆపుకోలేని రాజు బోనుని సమీపించి పక్షుల్ని చాలాసేపే పరీక్షించి చూసి చాలా ఆశ్చర్యపోయాడు. ఆ పక్షులు సిగ్గుతో తల వంచుకున్నాయి. కొంతసేపు అయ్యాక రాజు, నాకు అద్భుత పక్షులు ఇక్కడేం కనిపించట్లేదు. ఒంటి నిండా ఈకలు అంటించుకుని కాదరి పింగు అతని సేవకురాలు తటిల్లత కనిపిస్తూ ఉన్నారు అన్నాడు. కింజిల్ప పక్షుల గురించి క్షుణ్ణంగా తెలిసినవాడు ఉగ్రసేనుడు. ఆయన్ని రప్పించండి, ఆయన వివరంగా చెప్తాడు అన్నాడు పుష్యుడు. ఉగ్రసేనుడిని రప్పించారు. ఆయన తన కొడుకుని, అతడి సేవకురాలు అయిన తటిల్లతని చూసి భయంతో వణుకుతూ నిలబడి రాజుగారి ముఖం చూడలేకపోయాడు. పద్మ రాజుగారికి జరిగిన కథంతా చెప్పింది. రాజు ఆమె భర్తని కొనియాడి దుర్మార్గులకి తగిన విధంగా బుద్ధి చెప్పినందుకు గాను ఆమెని చక్కగా సన్మానించాడు. ఉగ్రసేనుడి పదవి పోయింది. దానితో పాటే ఉగ్రసేనుణ్ణి, తటిల్లతని, అతని కొడుకు అయిన కాదరపింగుని కూడా దేశ బహిష్కరణ శిక్షకి గురిచేశాడు. కథ కంచికి మనం ఇంటికి కథ నాతో పాటు మీ అందరినీ కూడా ఆకట్టుకుంది అనుకుంటూ ఉన్నాను. మా కథని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. కొత్తగా మీ ముందుకి వస్తూ ఉన్న మా ఛానల్కి మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. మర్చిపోకుండా మా ఉమా చందమామ కథల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజుకి కథ కంచికి మనం ఇంటికి. మనం తిరిగి మరొక మంచి చందమామ కథతో మళ్ళీ కలుసుకుందాం.